అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు? నా పేరు రహూఫ్ అన్న. ఏం చేస్తుంటారు మీరు? నేను ప్రెసెంట్గా అయితే డిగ్రీ కంప్లీట్ అయింది. అయినా జాబులు లేక నిరుద్యోగిని. రైట్. సో ఇట్లా ఉంది మరి తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉంది? ఎందుకంటే గత 10 సంవత్సరాల నుండి పాలిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు నిధులు నియామకాలు నిరుద్యోగులకు ఇది ఇంటింటికో ఉద్యోగం అని చెప్పడం కూడా జరిగింది. సో మరి ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు? కేసీఆర్ అంత బట్టబాజు ఎవరు లేడన్న. సీఎంలలో అయితే మనం ఎంతో మంది, నాకు తెలిసి నాకు వచ్చినప్పటి నుంచి ఒక 5 మంది సీఎంలను చూసిన. 5 మంది సీఎంలలో కేసీఆర్ అంత బట్టబాజు లేడు. మాకు మంచి జరిగిందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి వల్ల జరిగింది. ఒకప్పుడు 10 సంవత్సరాలు అయితే కేసీఆర్ వల్ల ఏం కాలేదు. నిరుద్యోగ వృత్తి కేసీఆర్ ఇస్తా అని చెప్పిండు. షాద్నగర్ వచ్చి 2009లోనే చెప్పిండు ఆయన. ఇప్పటి వరకు 3,000 లేదు, 3 రూపాయలు లేదు. ఉన్నాయే దోచుకొని పోతుంది తప్ప ఇప్పుడు స్టూడెంట్కి వచ్చే ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇస్తలేడు. ఇచ్చిన ఏదైనా దాఖలు ఉన్నా కేసీఆర్ ఇచ్చినట్టు? అదే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నేను డిగ్రీ మొత్తం ఇంటర్ డిగ్రీ కానీ ఫ్రీగా చదువుకున్నా. ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది కాబట్టి. ఈ కేసీఆర్ వచ్చినాక ఏదో చెప్పేది ఒకటి చేసేది ఒకటి, అలా మొత్తం అయితే నిరుద్యోగులకు మాత్రం అన్యాయం చేసిండు కాబట్టి ఇలా ఫామ్ హౌస్లో కూర్చుండు. కానీ మరి అంటే తెలంగాణ బంగారు తెలంగాణ మార్చిన, ఒక మంచి సిటీ లెక్క మార్చిన అని చెప్పేసి చెప్తున్నాడు. మరి సో దీని మీద ఏమంటారు? బంగారు తెలంగాణ ఉందా, వెండి తెలంగాణ ఉందా, ప్రజలు చూస్తలేదా, గమనించలేదా? ప్రజలకు బంగారు తెలంగాణ వెండి తెలంగాణ చూసే కదా వాళ్ళని ఫామ్ హౌస్ పంపించింది. ఇప్పుడు వాళ్ళ నుంచి ఏం అవుతలేదు కాబట్టి కాంగ్రెస్ పాలన మంచిగా ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ కోటేసి 63 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని అధికారం తెచ్చి మా యంగ్ డైనామిక్ లీడర్ రేవంత్ రెడ్డిని సీఎం చేసిరు. ఇప్పుడు ఈయన 100 రోజుల్లో హామీలు ఇచ్చిండు, 6 గ్యారెంటీలు ఇచ్చిండు, 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిండు. కనీసం వాళ్ళకి ఆ కనికరం గిటం లేకుండా బీసీలకు ఏం న్యాయం చేసిండు, ఏం చేస్తున్నాడు, ఆ గ్యారంటీలు అదే 100 రోజులు టైం ఏంటి అబ్బాయి మీరు? 100 రోజులు టైం ఇవ్వండి, మేము ఏం చేస్తాము? టైం ఇవ్వాలి కదా. ఇప్పుడు రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు అంటే 5 సంవత్సరాలు టైం ఉంది. మీరు 9.5 సంవత్సరాల నుంచి మీ అయ్యా ఏం బీకంది? ఇప్పుడు కవిత అంటుంది బీసీలకు ఏం న్యాయం చేసేదని చెప్పి. మీ అయ్యా 9.5 సంవత్సరాలు మరి ఏం బీకిండు? మీ అయ్యా ఏం చేయలేడు కదా. మరి 100 రోజుల గ్యారెంటీ ఇప్పుడు 6 గ్యారెంటీలు గిటల్లా 2 అయిపోయినాయి, 2 హామీ అయిపోయి ఇంకా 2 నడుస్తున్నాయి. అదే ఆ టైం ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఆ ఎలక్షన్ల వల్ల పెండింగ్ పడితే ఏమైంది? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ని కట్టిండు మీ అయ్యా. డబుల్ బెడ్రూమ్ ఇవ్వనికి ఇచ్చిండు, ఇవ్వనికైనా అర్హులైన ఇచ్చిండా? నీ నాయకులకే ఇస్తీవి, నీ ప్రజలకే ఇస్తీవి. అర్హులైన వానికి ఇవ్వనికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. సరే అర్హులైనకి ఇవ్వచ్చు, ఇంకెవ్వరి వాళ్ళకి ఇవ్వనికి ఇవ్వలేవు కదా. హ్యాండ్ ఓవర్ చేసినావా నువ్వు? ఇంకెవరికి హ్యాండ్ ఓవర్ చేయలేవు. సో మరి అటు స్టేట్లో అంటే సెంట్రల్లో ఉన్న బీజేపీ పార్టీ మీద ఏం, ఎందుకంటే అది కూడా 10 సంవత్సరాల నుండి పాలిస్తుంది. సో మరి దాని మీద ఏమంటారు? బీజేపీ కులం పార్టీ. బీజేపీకి ఒక కులం తప్ప ఏది రాదు వాళ్ళకు. ఆ కులాన్ని పక్కన పెట్టి దమ్ముంటే గెలువనండి బీజేపీని. ఆ కులాన్ని ఒకటి పక్కన పెట్టి అందరు ఇప్పుడు నేను రయం భక్తుని, రామ్ భక్తులు ఉంటారు, అందరూ ఉంటారు. నాకు రామ్ అంటే ఇష్టమే, కానీ రాజకీయ పరంగా నేను రాముని వాడుకోవద్దు. ఇప్పుడు ప్రజలు ఉన్నప్పుడు ప్రజలకు మంచి హామీలు ఇవ్వండి, పని చేయండి, అది చేసుకోవాలి. కానీ ఒక కులాన్ని బట్టి కులాన్ని ముంగల పెట్టి గెలవడం సమంజసం కాదు ఇది. సో మరి ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చూసుకుంటే అటు సెంట్రల్లో ఉన్న బీజేపీ ఉంది, ఇటు కాంగ్రెస్ స్టేట్లో ఉంది, బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. సో మరి ఎట్లా ఉంటుంది పోటీ? ఎట్లా ఉంటుంది అంటే పోటీ అనేది బీఆర్ఎస్ శూన్యము, వాళ్ళకి పక్కన పెట్టేయాలి. వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడదు. మాట్లాడితే మనకు చింతనం అవుతుంది. కాంగ్రెస్ బీజేపీకి నడుస్తుంది. బట్ అభ్యర్థులు ఎవరు ఉన్నారు? ఎందుకంటే స్ట్రాంగ్ అటు అంటే చూసుకుంటే అభ్యర్థులు ఎవరు ఉన్నారు ఇక్కడ? కాంగ్రెస్ లోనే అభ్యర్థులు గట్టిగా ఉంది కదా. బీజేపీలో కూడా 4-5 మంది ఉన్నది, కానీ ఆ 4-5 మంది ఏం చేస్తారు? వాళ్ళకి గట్టి పోటీ ఇస్తాము. ఈసారి తెలంగాణలో గిటంగా మేము సరే తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలనుకున్నాము, గెలిపించుకున్నాము. వాళ్ళకి 10 సంవత్సరాలు ఇచ్చి చూసినాము, వాళ్ళు ఏం చేసారో మనకు గమనించుకున్నాము. అది వద్దు, మనకు పాలన బీఆర్ఎస్ పాలన వద్దు కాబట్టి కాంగ్రెస్ని గెలిపించుకున్నాం. ఇప్పుడు సెంట్రల్లో గిటంగా బీజేపీ వద్దు. సరే బీజేపీ 10 సంవత్సరాలకు చాయిస్ ఇచ్చినాము, చేసేదేమో ఇక అప్పులు చేసేదా ఏం చేసినా సెకండరీ. అది ఇప్పుడు కాంగ్రెస్ చాయిస్ ఇస్తామన్నట్టు అనుకుంటున్నాం. సో మరి చూసుకుంటే అంటే అభ్యర్థుల విషయంలో చూసుకుంటే మరి కాంగ్రెస్ నుండి మీరు చెప్పిన వంశచంద్ ఉన్నారు, బీజేపీ నుండి ఎవరు ఉన్నారు అంటే తిరుగుతున్నారు ప్రచారం? ఎందుకంటే ఎలక్షన్కి దగ్గరలోనే ఉంది కదా. బీజేపీ నుంచి ఒక 2-3 పేర్లు వస్తున్నాయి. ఒకటి జితేందర్ రెడ్డి, ఒకటి డీకే అరుణ. వచ్చిందా మరి ఆమెను చూసి ఎందువల్ల ఆయన టీవీలో తప్ప ఎక్కడ చూడలేము. జితేందర్ రెడ్డి గిట్టంగా అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు చూసినాము, ఆ తర్వాత ఇక ఆయన ముఖమే చూడకపోతే. సో గెలుపు విషయంలో ఎట్లా ఉంటుంది మరి ఇక్కడ మీ షాద్నగర్ నియోజకవర్గం నుండి? గెలుపు విషయంలో మా షాద్నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్కి మా 2,30,000 ఓట్ల, కనీసం 1,70,000 ఓట్లు కాంగ్రెస్ పడతాయి. థ్యాంక్ యూ. ఓకే.